హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం గుమ్మడికాయ ఫ్రై తయారు చేసేద్దాం. గుమ్మడికాయ తీయగా ఉంటుందని చాలామంది తినరు, కానీ గుమ్మడికాయ హెల్త్కి అయితే చాలా మంచిది. ముందుగా కడాయి పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 1 రెబ్బ కరివేపాకు వేసుకుని వేపుకోవాలి. పోపు మొత్తం వేగిన తర్వాత మాత్రమే ఉల్లిపాయ వేసుకుని వేయించుకోవాలి. గుమ్మడికాయను శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్న సైజులో గుమ్మడికాయ ముక్కలను కట్ చేసుకుని వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ గుమ్మడికాయ పూర్తిగా ఉడికేంత వరకు మూతతో క్లోజ్ చేసుకుని ఉడికించుకోవాలి. గుమ్మడికాయ ఉడికేలోపు 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గింజలను, 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేయించుకుని పొడి చేసుకోవాలి. చూడండి, గుమ్మడికాయ అయితే బాగా మెత్తగా మగ్గిపోయింది. నీళ్ళు వేయాల్సిన అవసరం అస్సలు లేదండి. మెత్తగా మగ్గిన తర్వాత కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలను వేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసిన నువ్వులు పల్లీల పొడిని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన అవిసె గింజల పొడిని వేసుకోవాలి. రుచికి తగ్గట్టు కారాన్ని వేసుకుని 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.